హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ 2025ని లిస్ట్ అవుట్ అయితే చేశాను. సో ఒకటికి 4 సార్లు ఆలోచించి మరీ లిస్ట్ని అయితే నేను ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే ప్యాషన్ ప్లస్ 1,05,000 రూపాయలు హీరో కంపెనీ నుంచి ఉన్న ఈ 100cc బండి ఇంత పెట్టి కొనటం నాకు అవసరమా అనిపించింది. వీళ్ళ దగ్గరే ఇంకొక 3,000 వేసుకుంటే గ్లామర్ 125 వచ్చేస్తుంది అనమాట. 1,06,000 1,07,000కి వచ్చేస్తుంది. లేదు, బజాజ్ పల్సర్ 125 దసరా సేల్స్లో 1,06,000కే వస్తుంది. నియాన్ మోడల్ 125cc లభిస్తుంది అనమాట ఆల్మోస్ట్. సో అలాంటి సమయంలో ప్యాషన్ ప్లస్ హెచ్ఎఫ్ డీలక్స్ స్ప్లెండర్ ప్లస్ యొక్క 100cc ఇంజిన్ 8 Nm టార్క్ 8 bhp పవర్ ఉన్న బండి ఇంత ప్రైస్ పెట్టి కొనటం అవసరమా అనేది నా ఫీలింగ్. సో దట్స్ ద రీజన్. ఆ ప్రైస్కి ఇది వర్త్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0. సో ఇది వచ్చేసరికి 1,07,000 1,08,000 కూడా ఉంది ఒక్కొక్క ఏరియాలో. ఇంత ప్రైస్ పెట్టి ఒక 100cc కొనటం అవసరమా అంటే నాకైతే అవసరం లేదనిపించింది. దట్టు 100cc కొనేవాళ్ళు ఎలా ఉంటారు? అప్పుడే కొత్తగా బండి నేర్చుకునే వాళ్ళు, లేదంటే పల్లెటూరులో కావచ్చు, సిటీలో కావచ్చు, ఒక 50-60 కిలోమీటర్లు డైలీ తిరిగేవాళ్ళు ఈ బండిని యూజ్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి చాలామంది 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు పైబడిన వారు ఈ బండిని కొంటూ ఉంటారు. వాళ్ళు బ్లూటూత్ కనెక్టివిటీ, డిస్ప్లే అండ్ యూఎస్బి ఛార్జింగ్ పోర్టు ఇవన్నీ చూస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఆ ఎల్ఈడి అంటారా, హెడ్ ల్యాంపు, అది ఓకే అంతవరకు. బట్ అంత ప్రైస్ పెట్టకుండా ఉండాల్సింది. ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఆల్మోస్ట్ 125cc వెహికల్స్ వచ్చేస్తాయి. సో ఇదైతే నేను సజెస్ట్ చేయను. కావాలంటే మీరు హీరో స్ప్లెండర్ ప్లస్ స్టాండర్డ్ వేరియంట్ కొనుక్కోండి. 95,000 దగ్గరలో మీకు ఆ వెహికల్ వర్త్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి హోండా లివో 110cc. ఈ వెహికల్లో ఫీచర్స్ బాగున్నాయి. సో 2025 OBD2Bకి అప్గ్రేడ్ అయిన తర్వాత డిజిటల్ కన్సోల్ తెచ్చి మనకు మంచి పనే చేశారు. బట్ హాలోజన్ బల్బ్ తోటే ఉంది. దీన్ని కూడా ఎల్ఈడిలోకి మార్చేసి బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంపు కూడా ఎల్ఈడి ఇచ్చినా తప్పులేదన్నమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంత ప్రైస్ పెట్టారు కాబట్టి మనం అవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇచ్చినట్లుగా అయితే నేను ఈ లిస్ట్లో చేర్చేవాడిని కాదు. ప్రైస్ కొంచెం ఎందుకో హెవీ అనిపిస్తూ ఉంటుంది. హోండా లివోని ఆల్మోస్ట్ 96,000 అంటే ఇంకా అక్కడ నుంచి అక్కడ దాకా వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ వేసుకొని 125cc వెళ్తాం. సో ఒక 110cc ఈ ఫీచర్స్కి ఇంత ప్రైస్ అనవసరం అనిపించింది. ఈ OBD2B అప్డేట్లో కొంచెం హెడ్ ల్యాంప్ కూడా ఎల్ఈడి తీసుకొచ్చి పెట్టినా ఓకే, కానీ ఇక్కడ నాకు ఎందుకు ఇది వాల్యూ ఫర్ మనీ అనిపించట్లేదు. ఫీచర్స్ వచ్చేసరికి ఆ డిజిటల్ కన్సోల్ ఓకే. దీనివల్ల నేను కొంచెం ఆలోచించాను ఈ బండిని యాడ్ చేద్దామా వద్దని. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే హోండా లివో కంటే కూడా ఇంకొంచెం ప్రైస్ వేసుకొని షైన్ 120 తీసుకోండి. షైన్ 125 డ్రమ్ వేరియంట్ తీసుకోండి. సో 1,07,000 రూపాయలకి అక్కడ లభిస్తుంది. 1,08,000 రూపాయలకి దగ్గరలో. అది బెటర్ అన్నమాట. నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్ ప్లాటినా 110cc. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 98,000 దగ్గరలో 1,00,000 రూపాయలకి లభిస్తుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ ఇచ్చే ఫీచర్స్ అయితే వర్త్ కాదని నా ఒపీనియన్. సో దీనికాడికి 100cc ప్లాటినా తీసుకొని బెటర్ మైలేజ్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లోనే దసరా సేల్స్లో పల్సర్ 125 నియాన్ వేరియంట్ 1,06,000కే వస్తుంది. ఇంకొక 6,000 5,000 ఎక్స్ట్రా వేసుకుని ఆ బండికైనా వెళ్ళండి. బట్ ఈ 110cc ప్లాటినా అయితే స్కిప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి హీరో గ్లామర్ 125 ఎక్స్టెక్ మోడల్. ఇది 1,18,000 రూపాయల దగ్గరలో మార్కెట్లో అవైలబుల్ ఉంది. అటు ఇటు కాకుండా ఉందన్నమాట. దీనిలో ఉండే ఫీచర్స్, ఇది మనకు ఆఫర్ చేసే పర్ఫార్మెన్స్, ఈ బండి లుక్స్ ఎందుకో నాకు వర్త్ కాదనిపించింది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని కొనటం నాకు తెలిసి అనవసరం. ఇంకొంచెం ఒక 6,000 ఎక్స్ట్రా వేసుకొని ఎక్స్ట్రీమ్ 125 తీసుకోండి. ఈవెన్ మీరు ఒక స్పోర్టియర్ వెహికల్, టెక్నాలజీ వెహికల్ చూస్తున్నట్లయితే ఐ థింక్ దట్స్ అ బెటర్ చాయిస్ అనమాట. సో లేదనుకున్నట్లయితే గ్లామర్ 125 తీసుకోండి. సో మోడరేట్గా ఉంటుంది. సో అంటే తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది అనమాట. సేమ్ ఇంజినే, రెండింటికి సేమ్ ఇంజిన్, అది మీరు గుర్తించాలి. 125cc అయినా. నేను మొన్న వాల్యూ ఫర్ మనీ వెహికల్స్లో కొన్ని వెహికల్స్ గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు వాటి గురించి చెప్తున్నాను. ఏంటన్నా అని మీకు డౌట్ రావచ్చు. అదేంటంటే కొన్ని వెహికల్స్ ఉన్నాయి అటు ఇటు కాకుండా ఉంటాయి అన్నమాట. దాని ప్రైస్ కాసేపు అంటే ఆ ప్రైస్కి ఇచ్చే ఫీచర్స్ కొంచెం సేపు వర్త్ అనిపిస్తుంది, కొంచెం సేపు నాట్ వర్త్ అనిపిస్తుంది అనమాట. ఆ వెహికల్స్ తీసుకోవడం వల్ల మనం బాధపడం, అందుకని చాలా హ్యాపీగా కూడా ఉన్నాం అన్నమాట. అలాంటి వెహికల్స్ నేను న్యూట్రల్గా ఉండే వెహికల్స్ని వదిలేశాను. అందులో మనకు ముఖ్యంగా గ్లామర్ 125, షైన్ 125, అలాగే పల్సర్ 125cc. అంటే ఇప్పుడంటే 1,10,000 రూపాయల్లో ఉందని చెప్పి దాన్ని నేను వాల్యూ ఫర్ మనీ వెహికల్ లిస్ట్లో వేయలేదు. బట్ అది 1,06,000కి వస్తే వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని నేను మీతో ఆల్రెడీ చెప్పినట్టున్నాను ఇదివరకు కూడా. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్ పల్సర్ N125cc వెహికల్ 1,35,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. సింగిల్ ఛానల్ ABS కూడా తీసుకొచ్చి ఇంకా ప్రైస్ పెంచారు. కానీ ఆ ప్రైస్ సెగ్మెంట్లో అది మనకు ఆఫర్ చేసే ఫీచర్స్, దట్టు 125cc అంత ప్రైస్ నాకు తెలిసి అనవసరం అనిపించింది. ఆ పవర్ అండ్ టార్క్ కూడా అనవసరం అంత అమౌంట్ పెట్టడం. మీరు కనుక డబ్బులు ఉండి కనుక తీసుకుంటున్నట్లయితే కొంచెం పర్ఫార్మెన్స్ ఉంటుంది 125cc అనుకున్నట్లయితే ఇంకొక 6-7 వేలు వేసుకొని సో పల్సర్ 150 తీసుకోండి. యూజీ మోడల్ హ్యాపీగా ఉంటుంది, కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది.
సో లేదనుకున్న వాళ్ళకైతే సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి ఇంకా దానికంటే తక్కువ ప్రైజ్లో మనకి ఫ్యూచర్లో హోండా సిబి 125 లేదనుకున్న వాళ్ళకైతే ఎక్స్ట్రీమ్ 125 రైడర్ 125 ఉన్నాయి. సో అవి అయితే తీసుకోవచ్చు. ఇంత ప్రైస్ పెట్టి ఈ వెహికల్ తీసుకోవడం నాట్ వర్త్ అనమాట. అప్పటికి 1,35,000 సింగిల్ ఛానల్ ఏబిఎస్ కాదు, నార్మల్ వేరియంట్. సో ఇది నేను ఖచ్చితంగా కూడా సజెస్ట్ చేయను. తక్కువ మైలేజ్ ఆఫర్ చేస్తుంటుంది, ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ. సో ఇలాంటి మంచి కంటెంట్ ఎప్పటికప్పుడు పొందాలంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మంచి కంటెంట్ మీ దాకా తీసుకురావడానికి నాకు కూడా హోప్ ఉంటుందన్నమాట. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది. ఏదన్నా డౌట్ వచ్చితే అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు డౌట్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చి ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను. సో మన ఇన్స్టాగ్రామ్ యొక్క స్ట్రెంత్ అనేది చాలా తక్కువ. సో ఇక్కడ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడికి వస్తారని, ఫాలో చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే పల్సర్ 150 ట్విన్ డిస్క్ 1,56,00,000 1,55,000కి లభిస్తూ ఉంటుంది. ట్విన్ డిస్క్ ఈ వెహికల్ నాకెందుకో వర్త్ అనిపించలేదు. దీంట్లో ఉండే ఫీచర్స్, ఆ డిజిటల్ కన్సోల్ దాన్ని మార్చాలి. ఎండ్లోకి వెళ్ళినప్పుడు అసలు ఏం కనిపించకుండా ఉంటుంది అన్నమాట. సో పర్ఫార్మెన్స్ కూడా అంతే, 13.25 Nm టార్క్ అండ్ 14 PS పవర్ అనుకుంటా. సో ఆ పర్ఫార్మెన్స్కి పల్సర్ N125 ఆ ఫీచర్స్కి 1,50,000 రూపాయలు పెట్టి డ్యూయల్ డిస్క్ తీసుకోవటం నాకు తెలిసి అనవసరం. కావాలంటే మీరు N160కి వెళ్ళండి. పల్సర్ N160 సింగిల్ సీట్ తీసుకోండి, అటు ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. చాలా స్పోర్టియర్గా నేక్డ్ వెహికల్ అది. ఇంకా ఇది కొంచెం క్లాసిక్ టైప్ అయితే ఉంటుంది. నేను సజెస్ట్ చేయను ఈ వెహికల్ని. నెక్స్ట్ వచ్చేసరికి హీరో ఎక్స్ట్రీమ్ 164V. ఇది 1,80,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 14.6 Nm టార్క్, అలాగే 16.9 PS పవర్. అసలు వర్త్ కాదు. 1,80,000 రూపాయలు పెట్టి దీన్ని కొనే కాడికి టీవీఎస్ రోనిన్ బేస్ మోడల్ కొనుక్కోండి. 20 bhp పవర్, 20 Nm టార్క్ అయితే ఉంటుంది. కళ్ళు మూసుకొని ఆ బండి కొనుక్కోండి. వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. అదైతే మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ అయితే మాత్రం యమహా FZ హైబ్రిడ్ 1,76,000 రూపాయలు. డిజిటల్ కన్సోల్ మార్చి కొంచెం హైబ్రిడ్ టెక్నాలజీని యాడ్ చేసి, సో నాకెందుకో ఈ ప్రైస్ సెగ్మెంట్ 1,76,000 రూపాయలకి అనవసరం అనిపించింది. సో ఇంత ప్రైస్ పెట్టే బదులు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ 160cc వెహికల్స్, పవర్ఫుల్ వెహికల్స్ వస్తాయి అన్నమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో టీవీఎస్ అపాచీ RTR 164 USD మోడల్ వస్తుంది, మంటలు పుట్టిస్తుంది. సూపర్ వెహికల్, అదైతే హ్యాపీగా ఉంటుంది, కొనుక్కోండి. అది తీసుకోవడం బెటర్ దానికంటే. లేదనుకున్నా కానీ FZ హైబ్రిడ్ తీసుకునే బదులు అదే ఇంజన్, సేమ్ ఇంజన్ 1,52,000 అలా యమహా FZS V4 వస్తుంది. సో అది తీసుకున్న హ్యాపీనే. నెక్స్ట్ వచ్చేసరికి హోండా SP 160 1,57,000 1,58,000 ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసరికి 80/100 సెక్షన్ టైరు, 31 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు, చాలా వరస్ట్ అనమాట. అది ఆ ప్రైస్ పెట్టి అలాంటి ఫీచర్స్ని ఇవ్వటం అనేది ఎంతవరకు కాంపిటీషన్లో కరెక్ట్ అనేది నాకైతే అర్థం కాదు. ఒకవేళ షైన్ 125, SP 125 అలాగే CB 125 అనే ఒక లైనప్ తెస్తారా అంటే సో నాకైతే ఏం కనిపించట్లేదు. ఇక్కడైనా కొంచెం బెటర్. షైన్ 125, SP 125కి ఇంజన్ ఒకటేనైనా ట్యూనింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. SP 125కి CB 125 కూడా ట్యూనింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. యూనికాన్ ఇంజన్ తీసుకొచ్చాము, 14.5 Nm టార్క్, 13.35 సంథింగ్ ఎంతో పవర్ అయితే ఉంటుంది. సేమ్ పవర్ అండ్ టార్క్ కలిగిన ఇంజన్ తీసుకొచ్చి ఇక్కడ వాడేసాం. స్టైలిష్ కంప్యూటర్ని చేసావు SP 160ని, బట్ పర్ఫార్మెన్స్ని కొంచెం కూడా ట్యూన్ చేయలేకపోయావు. నాకు అదొక్కటి నచ్చలేదు. ఈ బైక్ అంటే బెటర్ మనకి బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ తీసుకోండి. 37 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు, డ్యూయల్ ఛానల్ ABS ఇవన్నీ దొరుకుతాయి. సో హ్యాపీగా ఈ ప్రైస్ ఇంకొక 3,000-4,000 ఎక్స్ట్రా వేసుకుంటే అదైతే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి యమహా FZX. సో ఈ వెహికల్ 1,70,000 రూపాయలు పడుతుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్లో ఏమైనా మార్పులు జరిగినాయి అంటే జరగలేదు. సేమ్ FZ ఇంజినే, 12.4 bhp పవర్, 13.3 Nm టార్క్. అస్సలు వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే కాదన్నమాట. సో దాన్ని కొంచెం చూడాల్సింది. 1,70,000 రూపాయలు పెట్టే బదులు నేను ఇందాక అన్నట్టు టీవీఎస్ రోనిన్ వస్తుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో, అలాగే టీవీఎస్ అపాచీ RTR 164V మంటలో పుట్టించే వెహికల్ అది వస్తుంది. సో ఇంకా పల్సర్లో కూడా సో N160 దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. N160 USD మోడల్. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు యమహా FZXని ఈ ప్రైస్ సెగ్మెంట్లో పెట్టడం కరెక్ట్ కాదు. రెట్రో స్టైల్ ఇచ్చావు, బట్ ఇంజన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా డల్గా ఉందన్నమాట. లేదనుకుంటే యమహా FZ ఉంది, అదే ఇంజన్ వాడేటప్పుడు కొంచెం పర్ఫార్మెన్స్ వైపు ట్యూన్ చేసి ఆ డిఫరెన్స్ చూపించవచ్చు కదా, అది కూడా చేయట్లేదు అట్లీస్ట్. సో ఎనీవేస్ ఇవన్నీ కూడా కొంచెం నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని నా ఒపీనియన్. అలాగే ఇక్కడ నుంచి 160 నుంచి ఈవెన్ హై ఎండ్ వరకు నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ వస్తాయి. అలాగే వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ పార్ట్ 2 కూడా వస్తుందన్నమాట. ఇవి రెండింటికి పార్ట్ 2లో అయితే చేస్తాను. నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ముందు ఫస్ట్ వీడియో లెంత్ పెరిగిపోతుంది, అది నాకు నచ్చట్లేదు, మీ సహనాన్ని పరీక్షించడం. రెండో విషయం వచ్చేసరికి వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ 160 ఎబో కానీ, నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ 160 ఎబో కానీ ఒపీనియన్ మారిపోతుంది అనమాట. ఇక్కడ వరకు మనం పెట్టే ప్రైస్కి ఖచ్చితంగా కూడా అది మంచి మైలేజ్ ఇస్తుందా, మంచి బిల్డ్ క్వాలిటీ ఉందా, మంచి ఫీచర్స్ ఉన్నాయా, మనం కొంటే మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, ఇలా రకరకాల ఆలోచనలతో ఎంతవరకు వెహికల్స్ కొంటాం. ఇక్కడ నుంచి వచ్చేసరికి
మారిపోతుందన్నమాట. డబ్బుల గురించి పెద్దగా ఆలోచించడం, పర్ఫార్మెన్సే మెయిన్ ప్రయారిటీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే 160cc ఏవో వ్యాలిడ్ వెహికల్స్ అండ్ నాన్ వ్యాలిడ్ వెహికల్స్ అయితే చేస్తాను. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు మీరు ఏదైనా ఇట్లా వెహికల్ వాడుతూ ఉండి మీకు బాగా నచ్చితే ఎందుకు నచ్చిందని దాని గురించి లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మిస్టర్ కెన్ సైనింగ్ ఆఫ్. బై బై.